సోమవారం సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మిర్యాలగూడలోని స్థానిక రాజు చౌక్ వద్ద కేక్ కట్ చేసి సోనియమ్మకు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మిర్యాలగూడలోని స్థానిక రాజీవ్ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సోనియమ్మకు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉందంటే సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఫ్రీ బస్, ఆరోగ్యశ్రీ 10 లక్షలకి పెంపు, రెసిడెన్షియల్ స్కూళ్లు, 2 లక్షల రుణమాఫీ, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, బంటు, గిరి, నక్కలింగయ్య, డి రంగా, కోలా రవి, సైదులు, నాగరాజు, ఎల్లయ్య, సోమయ్య, మహిళా కార్యకర్తలు రాధిక, మౌనిక, లక్ష్మి, సాలమ్మ, రావులమ్మ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇటుపక్క చూడండి సార్ ఒకసారి. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, పొత్తు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, పొత్తులారే పొత్తు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై సోనియమ్మ. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో 40వ వార్డు నందు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ 78వ జన్మదిన వేడుకలను పాలాభిషేకంతో ఘనంగా ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 60 కోట్ల జనాభా ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.